హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము తాటి ముంజుల కూర ఎలా చేయాలో చూద్దాము. తాటి ముంజులు, కొద్దిగా అల్లము, 4 లవంగాలు, చెక్క, 2 టమాటాలు, కొద్దిగా కొబ్బరి, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, 2 స్పూన్లు ధనియాల పొడి, మిరప్పొడి మన రుచికి తగ్గ, కొద్దిగా పసుపు, మిరియాలు, సాసవులు. ముందుగా మనము మిక్సీకి అల్లము, తెల్లగడ్డ, చెక్క, లవంగము, కొబ్బరి వేసి మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ తాటి ముంజులు మనం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న వేడంతా బాగా తగ్గించేస్తుందండి. చాలా మంచిది. తాటి ముంజులు చాలా లేతగా ఉంటే అలాగే తీసుకోవాలి, కొద్దిగా ముదిరిగా ఉంటే కూరకు వాడుకోవాలి. తాటి ముంజులు మనం కూరకు వాడేటివి మెత్తగానూ ఉండకూడదు, అట్లని గట్టిగానూ ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. ఇప్పుడు టమాటాను కూడా కట్ చేసి టమాటా, కొత్తిమీర, పుదీనాను కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. న్యాచురల్గా ఏ కాలంలో వచ్చే ఫ్రూట్ ఆ కాలంలో తీసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఇప్పుడు సీతాఫలం వచ్చినప్పుడు అది తినకూడదు, కూల్ అవుతుంది, దగ్గు వస్తుంది అని, నేరేడుకాయలు తింటే కూల్ అవుతుంది, ఏదో దగ్గు వస్తుంది అని, ఇలా కొన్ని ఫ్రూట్ని మన వాళ్ళు వద్దనుకుంటారండి. అలా ఎప్పుడూ చేయకూడదు. ఏ కాలం ఫ్రూట్ అప్పుడు ఆ కాలం తీసుకోవడం వల్ల మనకు మంచిది. తర్వాత తాటి ముంజులు పైనున్న పొట్టు అంతా తీసేయాలి. ఈ పై పొట్టుతో కూడా గ్రేవీ చేస్తారండి చాలామంది. మనము ఈ కాయలో పై పొట్టు తిన్నా మంచిదే, కాయ తిన్నా మంచిదే, ఏది వేస్టేజ్ లేదండి. మన బాడీకి అది చాలా హెల్ప్ అవుతుంది. నేను చూశాను, ఈ తొక్కతో చాలామంది పచ్చడి చేసుకున్నారు. తాటి నుంజులకు పై పొట్టు అంతా తీసేసాక ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కొద్దిగా గట్టిగా ఉంటే సన్నగా కట్ చేసుకోండి, పర్వాలే. కొద్దిగా మెత్తగా ఉందంటే కొంచెం లావుగా కట్ చేసుకోండి. ఎర్రగడ్డను సన్నగా తరుక్కోవాలి. అలాగే దాంట్లోకే పచ్చిమిరపకాయలు కూడా 4 తరిగి వేసుకోవాలి. కారము మీ రుచికి తగ్గ వేసుకోండి, పచ్చిమిరపకాయలైనా కారపొడైనా. ఇప్పుడు పెనంలో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కాక సాసోలు వేసుకోవాలి. సాసోలు బాగా చిటపటలాడాక పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఎర్రగడ్డ పచ్చి వాసనంతా పోయి బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మొదట కారపొడి, ధనియాల పొడి, పసుపు పొడి వేసి కాసేపు వేయించాక మనం మిక్సీకి వేసుకున్న తెల్లగడ్డ, కొబ్బరి, చెక్క, లవంగం పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయి నూనె పక్కకు తేరుతుందండి, అంతవరకు వేయించుకోవాలి. ఏ కూరైనా టేస్ట్ రావాలంటే ఓపిగ్గా మసాలా వేయించుకోవడంలోనే ఉంటుందండి. మసాలా ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఈ మసాలా అంతా ఇట్లా కాసేపు వేగాక టమాటా, కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసుకున్నాం కదండి, అది కూడా వేసుకునేయాలి. ఇవంతా మొత్తము బాగా పచ్చివాసన పోయి దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజలు వేసి కాసేపు వేయించాలి. ఇప్పుడు మన రుచికి తగ్గ ఉప్పు వేసి కాసేపు వేయించిన తర్వాత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. వాటర్ పోసే ముందుగా ముక్కలు గట్టిగా ఉంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి వాటర్ని. పర్వాలే, మీడియంగానే ఉంది అంటే ఒక 2 గ్లాసులంతా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 20 minutes
10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ అంత లో ఫ్లేమ్లో ప్లేట్ ఇట్లా మూసిపెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ కూర సూపర్గా ఉంటుందండి. మీకు నచ్చింటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా స్టవ్ ఆపేస్తాం అన్న మూమెంట్లో మనకి నచ్చినంత నెయ్యి వేసుకొని స్టవ్ ఆపేయడమే అండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. మీరు చేసి చూడండి, మీరే చెప్తారు దీని టేస్ట్ ఎలా ఉంది అని. అంత బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి శోభా రాణి బ్లాగ్స్కు సపోర్ట్ చేయండి. ఇప్పటికింతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. బాయ్.